అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పసుపు పచ్చని పళ్లకు స్వస్తింటి చిట్కాలతో తెల్లటి ముత్యాల మెరుపు. చిరునవ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే పసుపు పచ్చని పళ్ళు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. దంతాలను తెల్లగా మార్చుకోవడానికి మార్కెట్లో లభించే ఖరీదైన రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వాడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఉండే కొన్ని సాధారణ వస్తువులతోనే దంతాలను మెరిసేలా చేసుకోవచ్చు. దీనితో మీ చిరునవ్వు మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఇక ఎవరితో మాట్లాడాలన్నా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ గృహ చిట్కాలు సురక్షితమైనవి, చవకైనవి మరియు ప్రభావవంతమైనవి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. పసుపు పచ్చని పళ్లను తొలగించే చిట్కాలు. సాధారణ ఉప్పు. సాధారణ ఉప్పు సహజమైన యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉంటుంది. కొద్దిగా ఉప్పును మీ వేళ్లపై తీసుకుని నేరుగా దంతాలపై రుద్దండి. ఇది దంతాలపై పేరుకుపోయిన మురికిని మరియు పసుపు పచ్చని మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేయడం వలన దంతాలు మెరుస్తూ తెల్లగా మారతాయి. ఉప్పు మరియు ఆవ నూనె. ఈ రెండింటి కలయికతో ఒక ఆయుర్వేద పేస్ట్ తయారవుతుంది. ఒక చిటికెడు ఉప్పులో 3 చుక్కల ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ కలిపి బ్రష్ సహాయంతో దంతాలను తోముకోవచ్చు. ఈ మిశ్రమం దంతాలను తెల్లగా చేయడమే కాకుండా చిగుళ్లను, గమ్స్ కూడా బలపరుస్తుంది. బేకింగ్ సోడా. బేకింగ్ సోడా సహజంగా శుభ్రపరిచే గుణాలను కలిగి ఉంటుంది. అరచెంచా ఉప్పు మరియు అరచెంచా బేకింగ్ సోడాను కలిపి కొద్దిగా నీటితో పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ను వారానికి 1 లేదా 2 సార్లు బ్రష్ లాగా వాడండి. ఇది పళ్ల పసుపుదనాన్ని తగ్గించి మెరుపును పెంచుతుంది. ఉప్పు మరియు నిమ్మరసం. ఉప్పులో నిమ్మరసం కలిపితే అది ఒక శక్తివంతమైన శుభ్రపరిచే పేస్ట్ లాగా మారుతుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ ఆమ్లం దంతాల పైపొరను శుభ్రం చేసి మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే దీనిని వారానికి 1 సారి మాత్రమే వాడాలి. ఎందుకంటే అధికంగా వాడితే దంతాల ఎనామెల్కు నష్టం కలగవచ్చు. పసుపు పచ్చని పళ్ళు అనేక సమస్యలకు కారణమవుతాయి. పసుపు పచ్చగా మారడానికి కారణాలు ఏవైనా పళ్ల రంగు మీ నవ్వును ప్రభావితం చేస్తుంది. పసుపు రంగు పళ్ల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోవడం, ప్రజలతో మాట్లాడటానికి వెనకడుగు వేయడం, నవ్వేటప్పుడు ఇబ్బంది పడటం వంటి సమస్యలు వస్తాయి. మీ పళ్ళు పసుపు రంగులోకి మారడానికి గల కారణాన్ని తెలుసుకోవాలి. తర్వాత దంత వైద్యుని సలహా ప్రకారం పళ్లను తెల్లగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంటి చిట్కాలతో అయినా దంతాలను అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. సావధానతలు. 1. ఈ చిట్కాలను వారానికి 1 నుంచి 2 సార్లు మాత్రమే వాడండి. రోజూ వాడితే దంతాల ఎనామెల్కు నష్టం రావచ్చు. 2. నిమ్మరసం వాడేటప్పుడు అధికంగా వాడకండి. ఇది దంతాలను బలహీనపరచవచ్చు. 3. దంతాలు సున్నితంగా ఉంటే లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం జరిగితే వెంటనే దంతవైద్యుడిని సంప్రదించండి. 4. ఈ చిట్కాలు సాధారణ మచ్చలు తొలగించడానికి మాత్రమే. లోతైన మచ్చలు, దంతాలు పగిలినా లేదా ఇతర సమస్యలు ఉంటే దంతవైద్యుడి సలహా తప్పనిసరి. 5. రోజూ 2 సార్లు బ్రష్ చేయడం, ఫ్లాసింగ్, మౌత్ వాష్ ఉపయోగించడం దంత ఆరోగ్యానికి చాలా ముఖ్యం. గమనిక. ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. దంత సమస్యలు తీవ్రంగా ఉంటే లేదా ఏదైనా అసౌకర్యం కలిగితే వెంటనే దంతవైద్యుడిని సంప్రదించండి. ముందస్తు చికిత్స ద్వారా చాలా సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.